శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్య స్వరూపాన్ని, విఘ్న స్వరూపాన్ని, నిశ్చింత స్వరూపాన్ని, సంగమ యుగ నివాసిని, సత్యవాన్ ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ ఈ సంగమ యుగంలో ఉన్నతమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 30/5/2025. आज का हेडिंग, मीठे बच्चे तुम अभी शांति धाम सुख धाम जाने के लिए ईश्वरीय धाम में बैठे हो. यह सत्य का संग है जहां तुम పురుషోత్తం बन रहे हो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు శాంతిధామం సుఖధామానికి వెళ్ళడానికి, శాంతిధామం మన ఆత్మ ఇల్లు, సుఖధామం సత్యుగం గోల్డెన్ ఏజ్. శాంతిధామం సుఖధామానికి వెళ్ళడానికి ఈ ఈశ్వరీయ ధామంలో మనం కూర్చున్నాం. మరి ఇప్పుడు మనకి సత్యమైన పరమాత్మ సాంగత్యం లభించింది. మరిప్పుడు నేను పురుషోత్తముడుగా ఉన్నతమైన ఆత్మగా అవ్వటానికి ప్రయత్నిస్తున్నాను. రోజంతటిలో ఎంత సమయం నేనొక పురుషోత్తమ ఆత్మను అనే స్థితి మనలో ఉంటుంది, చెక్ చేసుకోవాలి. ప్రశ్న, तुम बच्चे बाबा से भी ऊंच हो, नीच नहीं, कैसे? बाप कहते हैं, बच्चे मैं विश्व का मालिक नहीं बनता, तुम्हें विश्व का मालिक बनाता हूं, तो ब्रह्मांड का भी मालिक बनाता हूं. मैं ऊंचते ऊंच बाप तुम बच्चों को नमस्ते करता हूं, इसलिए तुम मेरे से भी ऊंच है. मैं तुम मालिकों को सलाम करता हूं. तुम फिर से ऐसे बनाने वाले बाबा को सलाम करते हो. మరి పిల్లల బాబా ఈరోజు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు భగవంతుడి కంటే ఉన్నతమైన వారు, ఎలా అది పాసిబుల్? బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు మొత్తం విశ్వానికే యజమానిగా అవుతారు. అంటే సత్యుగం నుంచి ఒక రోల్ ప్లే చేస్తాం కాబట్టి మీ చాలా ఎలివేటెడ్ సోల్స్ గా అవ్వబోతున్నారు. ఈ రోజు వరకు కూడా దేవీ దేవతని ఎంతగా ప్రే చేస్తూ ఉంటారు. మీరు విశ్వానికే యజమానులుగా అవుతున్నారు. నేను మిమ్మల్ని బ్రహ్మాండానికి కూడా యజమానులుగా చేస్తున్నాను. మీరు ఉన్నతమైన తండ్రి స్వయం మనకి నమస్తే చెప్తున్నారు. రోజు చెప్తారు కదా, ఐసే బనానే వాలే బచ్చోం కో యాద్ ప్యార్ మత్ నమస్తే అని అంటారు కదా. మరి మిమ్మల్ని నాకంటే నేను ఉన్నతంగా చేస్తున్నాను, మీరే యజమానులుగా అవుతున్నారు. ఇలాంటి యజమాని పిల్లలకి బాబా స్వయం సలాం నమస్తే చెప్తున్నారు. చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒక చెకింగ్ పాయింట్. భగవంతుడు మనల్ని అంత ఎలివేటెడ్ గా చూస్తున్నారు కదా, అసలు నాకు నేను అంత ఉన్నతమైన వారిని అనే స్థితిలో నేను ఉంటానా చెక్ చేసుకోవాలి. ఓం శాంతి.
मीठे मीठे रूहानी बच्चों को नमस्ते। रिस्पॉन्ड भी नहीं करते हो बाबा नमस्ते, क्योंकि बच्चे जानते हैं बाबा हमको ब्रह्मांड का मालिक बनाते हैं और विश्व का मालिक भी बनाते हैं। మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి నమస్తే చెప్తున్నారు. సో అప్పుడు మురళి చెప్పినప్పుడు బాబా సైలెంట్ గా ఉన్నారు. నేను నమస్తే చెప్తుంటే మీరు రెస్పాన్స్ కూడా ఇవ్వరేంటి? నేను మిమ్మల్ని బ్రహ్మాండానికి యజమానిగా, విశ్వానికి యజమానిగా తయారు చేస్తాను. बाप तो सिर्फ ब्रह्मांड का मालिक बनते हैं, बाप तो सिर्फ ब्रह्मांड का मालिक बनते हैं, विश्व का मालिक नहीं बनते हैं. బాబా బ్రహ్మాండానికి యజమాని, అంటే జస్ట్ ఆ పరంధామానికి యజమానిగా ఉంటారు. మొత్తం విశ్వానికైతే ఎవరు పిల్లల్ని అలా తయారు చేస్తారు. మరి పిల్లలైన మీరు మొత్తం విశ్వానికే యజమాని అంటే ఇద్దరిలో ఎవరు ఉన్నతంగా అయ్యారు? పిల్లలే ఉన్నతంగా అయ్యారు కదా. అందుకనే పిల్లలకి నమస్తే అని చెప్తారు. బాప్ आप भी हमको ब्रह्मांड और विश्व का मालिक बनाते हैं, इसलिए आपको भी नमस्ते. సో బాబాకి మనం రెస్పాండ్ ఇద్దాం. బాబా అసలు మీరే కదా మమ్మల్ని అంత ఉన్నతంగా చేస్తారు, సో మీకు నమస్తే అని మనం రిటర్న్ నమస్తే అని చెప్పాలి. मुसलमान लोग भी मामेकम सलाम, सलाम मामेकम कहते हैं ना. तुम बच्चों को यह भी खुशी है. ముస్లిమ్స్ కూడా సలాం, ఆపోజిట్ పర్సన్ కూడా సలాం కొడతారు. जिनको निश्चय है, నిశ్చయ బిగత్ తో కోయి యహా ఆ భీ నా సకే. నిశ్చయం లేకపోతే ఇక్కడి వరకు రాను కూడా రారు. यह जो आते हैं वह जानते कोनी, मनुष्य गुरु के पास नहीं जाते. मनुष्य बाबा के पास, टीचर के पास, मनुष्य गुरु के पास नहीं जानते हैं. కానీ ఇక్కడ మీరు వచ్చారు, మీకు తెలుసు. ఇక్కడ మనకి మనిషి ఏ మనిషి ఇక్కడ గురువుగా లేరు. మనం ఏ మనిషిని ఇక్కడ గురువుగా భావించట్లేదు. ఎవరినైతే భగవంతుడు అంటారో వారినే మనం గురువుగా భావిస్తున్నాం. వారే మన ఆత్మిక తండ్రి, ఆత్మిక టీచర్, ఆత్మిక సద్గురువు. यह परिचय कोई कहते नहीं. भक्ति मार्ग में शास्त्रों में भी रचिता और रचयिता को कोई भी नहीं जानते हैं. భక్తి మార్గంలో కూడా శాస్త్రాల్లో ఎక్కడ కూడా రచయిత, వారు క్రియేట్ చేసిన రచన గురించి ఎక్కడా తెలియదు, ఎక్కడ రాయని కూడా రాయలేదు. సో ఆటోమేటిక్ గా ఎక్కడ రాయలేదు కాబట్టి ఎవ్వరికి భగవంతుడి సత్యమైన పరిచయం లేదు. సత్యమైన పరిచయం లేదు కాబట్టి వారు ఏమయ్యారు? ఆర్ఫన్, నిరుపేద, అనాథగా అయిపోయారు కదా. ఎవరికైతే పేరెంట్స్ పరిచయం లేదో వాళ్ళని అనాథలు అని అంటారు కదా. जो अच्छे पढ़े लिखे होते हैं समझ सकते हैं हम सभी आत्माओं का बाप एक ही निराकार है. ఎవరైతే బాగా చదువుకున్న పిల్లలు, అర్థం చేసుకునే పిల్లలు ఉంటారో వారే భావిస్తారు మాకు ఆ నిరాకారుడైన తండ్రి ఒక్కరే ఉన్నారు. వారే మా తండ్రి, టీచర్, సద్గురువు. వారే శ్రీ, ఏ విధంగా భగవద్గీతలో సర్వశాస్త్రోమయి శిరోమణి భగవద్గీత అని అంటారు కదా. మరి అలాంటి సత్యాతి సత్యమైన గీతను వినిపించింది పరమాత్మ. సో వారే ఉన్నతమైన వారు. వారే మనకి తల్లి తండ్రిలాగా పాలన కూడా చేస్తున్నారు. భగవాన్ కే ముఖ్ కమల్ సే నికల్ హుయి గీతా కా జ్ఞాన్. సో ఇక్కడ గీత యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? భగవంతుడి నోటి కమలం నుంచి ఏదైతే నాలెడ్జ్ వచ్చిందో అదే సత్యమైన గీత జ్ఞానం. సో ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన క్రియేటర్, వారి క్రియేషన్ కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది కదా. మరి అలాంటి తండ్రి మరియు వారి క్రియేషన్ గురించి ఎవ్వరికీ తెలియదు. ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా రాయలేదు. మరి ఆ శాస్త్రాలు ఎన్ని చదివినా అల్పకాలిక సుఖమే లభిస్తుంది. సదాకాలిక సుఖం మాత్రం ఒక్క పరమాత్మనే ఇస్తారు. వారే నిరాకారుడైన తండ్రి. వారే మనకి 21 జన్మల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారే మనల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. వారే ప్రజాపిత బ్రహ్మలోకి ప్రవేశించి మన కోసం 84 జన్మల రహస్యాన్ని తెలియచేస్తున్నారు. వారు మన కోసం సత్యమైన కంఠాన్ని తయారు చేస్తున్నారు. మరి
धारणा, हम ब्रह्मा मुख वंशावली ब्राह्मण है। स्वयं भगवान हमें मनुष्य से देवता बनाने की पढ़ाई पढ़ रहा है। इसी नशे और खुशी में रहना है। पुरुषोत्तम संगम युग पर पुरुषोत्तम बनने का पुरुषार्थ करना है। నేను ఆత్మ బ్రహ్మ యొక్క నోటి కమలం ద్వారా దత్తత తీసుకోబడిన ఒక బ్రాహ్మణుడని స్వయం భగవంతుడు నన్ను మనిషి నుంచి దేవతగా తయారు చేసే ఈ చదువును చదివిస్తున్నారు. ఇదే సంతోషం మరియు నషాతో ఎంతో ఆనందంగా ఉండాలి. నేనిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాను. స్వయం పురుషోత్తముడుగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నాను అనే స్థితిని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు నా వానప్రస్థ అవస్థ, వాణి అనగా ఈ ధ్వని యొక్క ప్రపంచం, ఈ వాణి నుంచి అతీతమైన వానప్రస్థ అవస్థలో నేను ఉన్నాను. నా మృత్యువు ప్రపంచంకి ఏమన్నా అవ్వచ్చు, నాకు కూడా ఏదైనా అవ్వచ్చు. మృత్యువు సన్ముఖంలోనే ఉంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అబ్ ఘర్ జానా హే. మరేం చేయాలి? ఇస్లియే భగవాన్ కో యాద్ కన్నా, పాపకో భస్మ కన్నా. అందుకే భగవంతుణ్ణి స్మృతి చేయాలి, పాపాలను సమాప్తం కూడా చేయాలి, భస్మం కూడా చేయాలి. మరి నేను ఆత్మ ఎంత ఉన్నతమైన వారిని అనే స్థితి నాకు సదా గుర్తుంటుందా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వరదానం, నాలెడ్జ్ రూపీ చాబీ ద్వారా भाग्य का अखुट खजाना प्राप्त करने वाले మాలామాల్ భవ. నాలెడ్జ్ ఈ సంగమ యుగంలో పిల్లలైన ప్రతి ఒక్కరి భాగ్యాన్ని తయారు చేయడానికి నాలెడ్జ్ అనే తాళం చెవి బాబా ఇచ్చారు. ఈ నాలెడ్జ్ అనే తాళం చెవితో మన భాగ్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ తాళం చెవితో మనం ఎంతో సుసంపన్నంగా కూడా అవ్వచ్చు. సో సదా ఎంతో సంతోషంగా ఉండాలి. తరగని అవినాశి సంపాదన నాకు లభిస్తుంది. మరి నేను ఈ అన్ని ఖజానాలతో ఎంత నిండుగా ఉండాలి, ఎంత సుసంపన్నంగా అవ్వచ్చు అంటే జ్ఞానము మనకి అంత మ్యాజిక్ చేస్తుంది మన లైఫ్లో. ఈ జ్ఞాన ఖడ్గాన్ని సదా మనతో పెట్టుకుంటున్నామా చెక్ చేసుకోవాలి. స్లోగన్, बाबा से कनेक्शन ठीक रखे तो सर्व शक्तियों का करंट आती रहेगा. బ్యూటిఫుల్ పాయింట్. బాబాతో కనెక్షన్ సరిగ్గా ఉంటే సర్వశక్తుల కరెంట్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. हमें भगवान से जो कुछ मांगने की जरूरत नहीं, सिर्फ उससे कनेक्शन रखो. उससे सदा करंट सर्वशक्ति गुण हमारे में भरपूर होता जाएगा. సో దీని మీద ఒక యోగా అభ్యాసం చేద్దాం. ఓకే, సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఉన్నతమైన ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను స్థిరమైన చైతన్యమైన ప్రకాశ స్వరూపాన్ని ప్రకృతి మధ్య స్థానంలో మెరుస్తూ ఉన్న ఉన్నతమైన ఆత్మను చింత ఆత్మను పరోపకారి ఆత్మను ఒక్క క్షణం నేను ఆత్మ ఒక తేలికైన స్థితిలో ఉంటూ నాలోని ఆత్మికత తేలికను చెక్ చేసుకుంటున్నాను. నలువైపులా బుద్ధిని
డిస్కనెక్ట్ చేసేసి బుద్ధి కనెక్షన్ ఒక్క బాబాతోనే పెట్టుకుంటున్నాను. బాబా నుంచి నా పైన ఎంతో శక్తివంతమైన కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మ సుసంపన్నంగా అవుతున్నాను. పరమాత్మ శక్తితో నేను ఆత్మ ఎంతో హాయిని అనుభవం చేసుకుంటున్నాను. నేను శక్తిశాలి ఆత్మను. సదా నిరాకారి స్థితిలో ఉంటూ నిశ్చింత చక్రవర్తి జీవితాన్ని అనుభవం చేస్తూ బాబా నుంచి శక్తిశాలి కరెంటును తీసుకుంటున్నాను. I, the soul, an elevated personality, I experience powerful connection from the Supreme Father. This is such a connection, makes me to receive continuous power from the Supreme Father. My Father is everything to me. He showers onto me the radiations of purity and peace. These powerful vibrations makes me to become a powerful personality. I am the one belongs to the one Father. My Father is everything to me. I am imbibing the powerful vibrations from my Father. Such vibrations gives me a peaceful life. I belongs to the highest authority and I receive unlimited power from such authority. Hey Father, thank you so much for making me an elevated personality. I always try to follow the Father's path and become a highest inherited soul. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body. And with the Father's vibrations, I'm going to always remember that I'm an elevated personality. Oh, Shanti, Shanti, Shanti.